ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు అవసరమైనవన్నీ దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురికావద్దన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు సీఎం. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజల్లో స్పందనకు సంబంధించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపులో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు చేయాలన్నారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రజాపాలనపై సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రజాపాలన మనకు ఈ నెల 28 ప్రజాపాలన ప్రారంభమైంది. ఈ ప్రధానంగా ఈ ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి అభయస్థానికి సంబంధించిన దరఖాస్తులకు, ఆ పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా దరఖాస్తులు అధికారులు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రారంభించిన 3 రోజుల్లోనే ప్రజల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి కానివ్వండి, హైదరాబాద్లో ఉండే ప్రజల నుంచి కానీ భారీ స్పందన అయితే వస్తుంది. మనకు మొదటి రోజే ఏదైతే 28 ఈ నెల 28న ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజే మనకు 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండో రోజు 29న మనకు నిన్న చూస్తే 8,12,862 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2 రోజుల్లోనే మనకు 15,60,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఎంత చాలామంది కూడా ఈ ప్రభుత్వ పథకాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే దీన్నే కొంతమంది క్యాచ్ చేసుకొని ఏదైతే ఈ అభయస్థానికి సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయో ఈ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వమే సంబంధిత గ్రామాలలో కానివ్వండి, లేదంటే వార్డుల్లో కానివ్వండి, అక్కడ వచ్చే అధికారులే ప్రభుత్వమే ఉచితంగా ఈ ఫారాలను, దరఖాస్తులను ఇస్తుందని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉంది. కానీ కొంతమంది దీన్ని క్యాచ్ చేసుకొని వాటిని అమ్ముకుంటున్నారు. ఒక్కొక్కటి 50 రూపాయలు, 60 రూపాయలు ఇట్లా అమ్ముతూ ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు అనవసరంగా వాటికి డబ్బులు పెడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అధికారులు కూడా దీని మీద కొంత సీరియస్గా ఉన్నారు. అయితే దీనిపైన ఈ 2 రోజుల్లో జరిగినటువంటి ఈ ప్రజాపాలన పైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఈ దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పాము. అయినా సరే ఇంకా బయట ఈ కొనుగోలు చేస్తున్నారు, ఈ దరఖాస్తులు ఎలా అమ్ముతున్నారు, ఎందుకు అమ్మాల్సి వస్తుంది అనే దాని మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఎవరైతే అమ్ముతారో వాళ్ళని ఇమ్మీడియట్గా గుర్తించాలి. వాళ్ళపైన, అమ్మే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ అధికారులను ఆదేశించారు. అధికారులపైన కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు, దరఖాస్తులను అమ్మాల్సిన అవసరం ఏమో వచ్చింది, అమ్మిన వాళ్ళను ఎందుకు గుర్తించలేకపోతున్నారు, వాటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారని చెప్పేసి అధికారుల మీద కూడా కొంత ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ లబ్ధిదారులకు సంబంధించి ఎవరికి ఎన్ని అవసరము, ఎంతమందికి అవసరం ఉన్నాయో, ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ తరపు నుంచే ఈ దరఖాస్తులన్నీ ఉచితంగా ఇవ్వాలి. అవసరమైతే ఎవరైతే పలానా ఊర్లో ఇన్ని ఫ్యామిలీలే ఉన్నాయి, లేకుంటే ఇన్ని అవసరం ఉండొచ్చు అని అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఆ గ్రామాలకు తీసుకెళ్ళాలి, ఎక్కువగా ఆ వార్డులకు అధికారులు తీసుకొని పోవాలి. అవసరమైతే ఒకరోజు ముందుగానే ఈ దరఖాస్తుల పంపిణీ చేయాలి. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది, లేదంటే వాళ్ళు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆందోళన చెందుతున్నారు, టైం దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ టైం అయిపోతే మళ్ళీ తీసుకుంటారో లేదని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. టైం అయిపోయినా జనవరి 6 తర్వాత కూడా తీసుకుంటామని చెప్పినా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ తర్వాత తీసుకుంటారో లేదని కొంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో ఒక్కసారిగా తమ గ్రామాలకు రాగానే, అధికారులు రాగానే, వాళ్ళకి ఇచ్చిన టైంలో అక్కడికి రాగానే గుమిగూడి పెద్ద ఎత్తున
క్యూ లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ఆ టైంలో ఏదైతే దరఖాస్తులు సరిపోక లేకుంటే టైం పడుతుందని కొన్ని ఆలస్యం అయితే ఆ టైంలో అక్కడ ఈ అదనంగా వీళ్ళు కొంతమంది అక్కడ అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు మనకు ఏదైతే 28 ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణకు టైం పెట్టారు. అయితే ఇందులో కేవలం వర్కింగ్ డేసే, అంటే సెలవు దినాలలో దరఖాస్తులు తీసుకోరు. అంటే మనకు రేపు ఆదివారము, ఒకటి ఆదివారం వస్తుంది, తర్వాత జనవరి 1 నాడు కూడా సెలవు ఉంటుంది. అంటే ఈ 2 రోజుల్లో కూడా దరఖాస్తులు తీసుకోరు. సో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సెలవు దినాలు కాబట్టి ఈ సెలవు దినాల్లో తీసుకోరు అని చెప్పేసి ముందే చెప్పారు. కాబట్టి మళ్ళీ అయిపోయిందా లేకపోతే తీసుకోరా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని కొంత గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వరుసగా 2 రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి ఈ సెలవు టైంలో మళ్ళీ ఒక్కసారిగా అధికారులు తమ గ్రామాలకు రాకపోతే ఆందోళన చెందే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది కొంత గమనించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ మనకు జనవరి 2న ఈ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. జనవరి 2, 3, 4 ఇట్లా 6 తారీఖు వరకు వరుసగా తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ముందు నుంచి కూడా మనం కూడా చెప్పాము, B6 నుంచి కూడా ప్రజలకు చెప్పాం, ఎవరు కూడా ఈ కొనుగోలు చేయొద్దు, దరఖాస్తులను బయట ఎక్కడ కూడా కొనొద్దు, అధికారులే మీ దగ్గరికి వచ్చి అధికారులే మీకు ఎన్ని దరఖాస్తులు కావాలంటే అన్ని దరఖాస్తులు ఇస్తారని చెప్పేసి మనం కూడా చెప్పాం. అయినా కంటిన్యూగా ఇంకా అక్కడక్కడ ఇది కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన ఇవాళ సమీక్ష నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళని వెంటనే గుర్తించి అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఇక దీంతో పాటు ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ ఈ పెన్షన్దారులు, తర్వాత రైతు బంధు ఇట్లాంటి వాళ్ళు ఈ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఆ లబ్ధి పొందుతున్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ చాలామంది కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. సో దానిపైన కూడా మళ్ళీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా చేసుకోవద్దు దరఖాస్తులు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఆ లబ్ధి కోసమే, అదే లబ్ధి కోసము మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దని చెప్పేసి దీనిపైన కూడా స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే చాలామంది కూడా ఈ పెన్షన్ల కోసం లేదంటే రైతు బంధు కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. సో అందులో మళ్ళీ రేషన్ కార్డుకు సంబంధించిన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో ఇలాంటి వాటిని గుర్తించి ఎక్కువ ఈ రైతు బంధు, పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ 2 పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అర్హులు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి 2 కాకుండా మిగతా వాటికి లబ్ధిదారుని దాన్ని నేను అర్హుల్ని అని అనుకుంటే మిగతా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి దీనిపైన కూడా స్పష్టత ఇచ్చారు. సో ఇవల్ల కూడా సాయంత్రం వరకు ఇది కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడతా ఉన్నారు. కాబట్టి అక్కడ అందరికీ ఎవరైతే దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారో ఆ ప్రజల కోసం తాగునీటి సౌకర్యం కల్పించే అవసరమైతే టెంట్లు కూడా వేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధికారులకు సూచించారు. అందులో భాగంగానే ఈ కంటిన్యూగా ఈ నెల 6 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా సంబంధిత ఎంపీడీఓ లేదంటే తహసీల్దార్ కార్యాలయాల్లోకి వెళ్ళి వాళ్ళు అవసరమైతే ఎవరైతే ఇన్ టైంలో ప్రభుత్వం పెట్టినటువంటి టైంలో ఎవరైతే దరఖాస్తు చేసుకోరో ఆ తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. జ్యోతి.